శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమ. అస్మద్గురుభ్యో నమ. పెద్దలకు, శ్రేయోభిలాషులకు, భక్తులకు అందరికీ కూడా శుభోదయాన్ని తెలియజేస్తూ ఈ రోజున సప్త వ్యసనాల గురించి తెలుసుకుందాం. 7 వ్యసనాలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. వాటిని సప్త వ్యసనాలు అంటారు. వ్యసనము అంటే దుఃఖానికి కారణమయ్యేటటువంటి అలవాటు. అంటే అలవాటు కొన్ని అలవాట్లుగా ఉండవచ్చు మనిషికి, కానీ బాగా దుఃఖానికి కారణమవుతాయి. వాటిని వ్యసనాలు అంటారు. వాటి నుంచి బయటపడలేదు, అంతగా అలవాటైపోతాయి. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి ఈ 7 వ్యసనాల గురించి చెప్తాడు. మహారాజా, ఇవి చాలా భయంకరమైన వ్యసనాలు. వీటి బారిన పడితే మానవులు సర్వనాశనమైపోతారు. ఏమిటయ్యా అవి అంటే వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రలధనంబు, దండంబు, పరుసధనము, సొమ్ము నిష్ప్రయోజనముగా వముసేత అనడు సప్తవ్యసనముల జనదుదగుల. దీంట్లో మొదటిది వెలది. వెలది అంటే స్త్రీ. అంటే స్త్రీ అంటే పరస్త్రీ. పరస్త్రీ వ్యామోహము మనిషిని దహించి వేస్తుంది. 7 అతి భయంకరమైనటువంటిది స్త్రీ వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం. పరస్త్రీ వ్యామోహం వల్లనే రావణాసురుడు, రావణ బ్రహ్మ, చాలా గొప్ప చదువులు చదివినవాడు, చతుర్వేదాన్ని అధ్యయనం చేసినవాడు ఆయన. అయినా సరే సీతాదేవి వ్యామోహం వల్ల పతనమైపోయాడు. దుర్యోధనుడు హస్తినాపుర సామ్రాజ్యానికి చక్రవర్తి, హరివీర భయంకరుడు, బలపరాక్రమవంతుడు. ద్రౌపది మీద వ్యామోహం వల్ల పతనమైపోయాడు. అందుకే గువ్వల చెన్న అని ఒక శతకం ఉండేది మనకి. దాంట్లో ఒక పద్యం చెప్పాడు. వెలి విద్యలెన్ని ఉన్నను కుల విద్యకు సాటి రాదు, వెలకాంతలెందరున్నను కులకాంతకు సాటి రారు గువ్వల చెన్న. కులకాంత అంటే భార్య. వెలి విద్యలు ఎన్ని ఉన్నా కుల విద్యకు సాటి రాదు. ఎన్ని నేర్చుకున్నా మనం కులవృత్తిలో ఉన్నటువంటి గౌరవము, దాంట్లో ఉన్న తృప్తి ఇతర వృత్తుల్లో రాదు. అంత నైపుణ్యాన్ని మనం సాధించలేము. అట్లాగే వెలకాంతలెందరున్నను, పరస్త్రీలు ఎంతమంది ఉన్నా కులకాంతకు సాటిరారు. భార్య మీదకి వస్తారండి ఎవరైనా. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి నాతి చరితవ్య. ధర్మార్థ కామమోక్షాల్లో నా అతిచరితవ్య, నిన్ను విడిచి నేను వెళ్ళను, ఉండను అని చెప్పేసి ప్రమాణం చేసి మన కోసం వచ్చేసింది. ఆమెకు ద్రోహం చేయటం న్యాయమా? అలా చేయటం వల్ల పతనమైపోతారని చెప్పేసి. రెండవది జూదంబు. జూదం. ధర్మరాజు అంతటి వాడు, మహాధర్మాత్ముడు. ధర్మానికి ఒక రూపం ఇస్తే ధర్మరాజు. అటువంటి వాడికి ఒక చిన్న లోపం, జూదం ఆడేలో. సరే, క్షత్రియ ధర్మం ప్రకారము ఆడమన్నప్పుడు ఆడాలి కాబట్టి ఆడాడు. అయినప్పటికీ కూడా
దానివల్ల పతనమైపోయాడు. రాజ్యము పోయింది. భార్యని పణంగా పెట్టాడు. ఈ రోజుల్లో చూద్దామంటే పేకాట. పేకాట వల్ల అనేక సంసారాలు, అనేక జీవితాలు అస్తవ్యస్తమైపోతున్నాయి. ఆస్తులన్నీ కూడా తరిగిపోతున్నాయి. మూడవది పానము అంటే మద్యపానం, ధూమపానం. మత్తు పదార్థాలన్నీ కూడా దీని కిందికి వస్తాయి. పానం. దీనివల్ల అనేక జీవితాలు పతనమైపోతున్నాయి. చచ్చిపోతున్నారు పాపం. యువత నిర్వీర్యమైపోతుంది ఈరోజు మద్యపానానికి, ధూమపానానికి. అనేక రకాల వ్యాధులు ప్రబలిపోయి 30-35 ఏళ్లకే తనువు చాలిస్తున్నారు. ఇంత భయంకరమండి. కాబట్టి తాగుడు చాలా భయంకరమైనది. అది తీవ్రమైన వ్యసనం. ఎవరు చెప్పినా వినరు. ఎంతమంది చెప్పినా వినరు. డాక్టర్లు చెప్పినా వినరు. అంతగా బానిసైపోతున్నారు. చాలా బాధేస్తుందండి. రోజు పేపర్లో, టీవీలో చూస్తుంటే, లేదా ఇతరత్ర గ్రామాల్లో, పట్టణాల్లో వింటూ ఉంటే తాగి చనిపోయాడండి, ఈ తాగుడు పాడుగానని చెప్పేసి ఎవరు చెప్పినా వినట్లేరు. అంతగా వ్యసనానికి బలైపోతుంది. పూర్వము ఒక తాగుబోతుకి శివుడు ఎదురయ్యాడు. ఊరికే సరదాగా వాడు తాగి వెళ్ళిపోతున్నాడు. ఆ తాగిన మత్తులో ఏదో శంకర అన్నాడు ఊరికే. నాద శరీరాపర. అప్పుడే ఆకాశం నుంచి శివుడు పోతున్నాడు. అరే వేడ ఎవడో నన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన బోలాశంకరుడు, ఎవరు పిలిచినా వస్తాడు. ఆయన్ని పిలవటమే ప్రధానం ఆయనకి. కాబట్టి వీడు రాక్షసుడా, వీడు మనిషి, వీడు ఎవడవుతా సంబంధం లేదు. పాపం వచ్చేసి చూస్తే వీడు తాగుబోతు. ఒకసారి వీడి బయోడాటా అంతా చూశాడు. మరి వీడు తాగి చనిపోయే దశకు వచ్చాడు పాపం. వీడికి ఒకసారి చెప్పి చూద్దాం. ఎందుకంటే వాడి తలరాతని మార్చలేడు ఆయన. బ్రహ్మదేవుడు రాసింది కదా, సరే ఒక సలహా ఇద్దాం మనం. నన్ను పిలిచాడు కాబట్టి ఒక్కసారి శంకర అన్నవంతకే పాపం ఆయన కరిగిపోయాడు. వాడికి దగ్గరికి వచ్చేసి, నాయన నువ్వు ఎవరు నువ్వు అన్నాడు. వాడేదో చెప్పాడు. నువ్వు ఈ తాగుడు మానేస్తే నేను నీకు ఒక వరం ఇస్తాను. అసలు ఎవరు నువ్వు నాయన? మరి నేను శంకరుణ్ణినా, నేను శివుణ్ణి, కైలాసం నుంచి వచ్చాను. ఈ తాగుడు మానే నాయన నీకు ఒక వరం ఇస్తాను. ఏం వరం ఇస్తా? మరి నీకు స్వర్గలోకాన్ని ఇస్తాను. నేను ఎట్లాగైనా సరే నా శక్తినంతా కూడా ధారపోసి నీకు స్వర్గలోక ప్రాప్తినిస్తాను. తాగుడు మానేసి. వాడేమంటాడంటే, స్వర్గంలో ఏముంటుంది అయ్యా అని. మరి స్వర్గంలో చాలా స్వర్గ సుఖాలు ఉంటాయిరా. అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వాళ్ళ నృత్యాలు, మంచి మంచి ఉద్యానవనాలు, మంచి గాలి, మంచి నీరు, చాలా బాగుంటుందిరా స్వర్గం. వాడేమంటాడంటే, స్వర్గంలో తాటికల్లు ఉంటుందా? మరి తాటికల్లు ఉండదురా అక్కడ, కళ్ళు ఉండదు. మరి తాటికల్లు లేని స్వర్గం నాకెందుకయ్యా? అది నువ్వే ఉంచుకో. నాకు ఈడ చాలు, నాకు తాటికల్లు చాలు, నాకు ఈ భూలోకం చాలు అని చెప్పేసి వెళ్ళిపోయి. అంటే వ్యసనానికి బానిసైన వాడు దేవుడు చెప్పినా వినడు. దేవుడు కాదు, బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కానీ వాడికి ఆ వ్యసనమే ప్రధానం. ఇక ఏది పట్టదు వాడు. ఇల్లు లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. వాడికి తాగుడు ప్రధానం. కాబట్టి ఒక్కసారి సమాజం వీటి గురించి ఆలోచించి
ఆ బారిన పడకుండా తాగవద్దు, తినవద్దు నేను సలహాలు ఇవ్వను. సమాచారాన్ని ఇవ్వటం. నేనెవరు తాగొద్దు అనటానికి, తినొద్దు అనటానికి. సమాచారాన్ని చేరవేయటమే నా నా బాధ్యత. కాబట్టి నిర్ణయం మీ బాధ్యత. కాబట్టి ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరు. తర్వాత వేట, నాలుగవది వేట. పూర్వము రాజులు వేటకు వెళ్ళేవాడు వినోదం కోసం. జంతువుల్ని వేటాడడం వ్యసనం వాడికి. జింకల్ని వేటాడటం, వాటిని చంపి తినేయటం, కుందేళ్ళని వేటాడటం, వాటిని చంపి తినేయటం, ఇది ఒక వ్యసనంగా మారిపోతుంది. అది కూడా తగ్గించాలి. పైగా నేరం కూడా, పాపం కూడా, జీవాన్ని చంపడం పాపం కూడా. తర్వాత పలుకు ప్రలదనం, అంటే పరుషమైనటువంటి వాక్యాలు మాట్లాడటం, అంటే చెడ్డ మాటలు లేదా బూతు మాటలు, అవసరం ఉన్నా లేకున్నా తెల్లవారి మొదలు పెడితే రాత్రి పడుకునేదాకా పచ్చి బూతులన్నీ మాట్లాడుతూ ఉంటాడు. అవసరం లేదు అయినా కానీ వాడికి అలవాటు, అది వ్యసనం. వాటి వల్ల ఎదుటివారికి ఇబ్బంది కలిగి, తర్వాత వాడి మనసు బాధించి, దానివల్ల పంచాయతీలు, కొట్లాటలు, నన్ను ఇంత మాట అంటావా. పాపం వీడికేమో వ్యసనం. వాడికి ఆ విషయం తెలియక ఇంత మాట అన్నాడని చెప్పేసి వాడు చంపడానికే వస్తాడు మీదికి. అనేక అనర్థాలు ఈ చెడ్డ మాటల వల్ల, ఈ సూటిపోటి మాటల వల్ల. అవి కూడా వ్యసనమే. ఎవరో హాయిగా తిన్నగా మాట్లాడుతూ ఏదో ఒక ఒక ముళ్ళు గుచ్చే విధంగా మాట్లాడుతుంటారు. అదొక వ్యసనం వారికి. తర్వాత అబద్ధాలు చెప్పడం కూడా వ్యసనం, దీంట్లోనే వస్తుంది. పలుకు ప్రలదనంలో అబద్ధాలు చెప్పడం. ఈజీగా అబద్ధాలు ఆడేస్తారు. కాబట్టి దాంట్లో నుంచి కూడా మనుషులు బయటపడాల్సిన అవసరం ఉంది. తర్వాత దండంబు పరుసదనం, అంటే విపరీతమైనగా శిక్షించడం. చిన్న చిన్న నేరాలకు విపరీతమైన శిక్షలు వేసేవాళ్ళు ఎవరు? పూర్వం మహారాజులు. నేరం చిన్నగా ఉంటుంది కానీ విపరీతమైన శిక్ష, పెద్ద శిక్షలు వేసేవారు. అవసరమైతే ఇంకా ఏదో రాజుగారిని ఏదో మాట అన్నాడని చెప్పేసి ఉరి శిక్ష. రాజుగారిని ఒక్క మాట కూడా అనకూడదు, ఏదో మాట అన్నాడని చెప్పి వాడిని ఉరి తీసేవాడు. కాబట్టి అది కూడా వ్యసనంగా మారిపోతుంది. బలవంతుడు కాబట్టి ఆ శిక్షించడంలో వాడు ఒక మానసికమైనటువంటి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అది కూడా ఒక వ్యసనంగా భావించబడుతుంది. తర్వాత సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత. ఏడవది ఏంటంటే సొమ్ము నిష్ప్రయోజనముగా ఖర్చు పెడుతుంటారు. అవసరమున్నా లేకున్నా డబ్బులు బాగా ఖర్చు పెడుతుంటారు. అదొక వ్యసనం. అవసరానికి మించి ఖర్చు చేయవద్దు. ధనం మూలం ఇదం జగత్. ధనాన్ని సంపాదించి పెట్టుకోవాలి. ఆపద ఉంటుంది, తర్వాత రకరకాలైనటువంటి ఖర్చులు ఉంటాయి. తర్వాత ఎవరికో మన వాళ్లకు ఏదో సహాయం చేయవలసి వస్తుంది, దాన ధర్మాలు చేయవలసి వస్తుంది. తర్వాత కొడుకులు బిడ్డలు ఉంటే వాళ్ళకు పనిచేయాల్సి వస్తుంది. వృధా చేస్తే ఎట్లా? నీ ధనము ఇతరులకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, కుటుంబానికి ఉపయోగపడాలి, బిడ్డలకు ఉపయోగపడాలి, కొడుకు ఉపయోగపడాలి. అనవసరంగా పెట్టవద్దు, ఆర్భాటాలు చేయవద్దు. బాగా ఉన్నవాడు ఎలాగైనా చేసుకుంటాడు, వాడు సంపాదిస్తున్నాడు కాబట్టి ఏదైనా చేస్తాడు. కానీ ఈ మిడిల్ క్లాస్ ఏదైతే ఉందో, మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ మధ్యలో అనేక రకాల ఫంక్షన్లకి వృధా ఖర్చు, బాగా వృధా. ఏదో పెళ్లి భోజనంలో ఒక 20 రకాల స్వీట్లు, 20 కూరగాయలు. ఎందుకండి? తింటారా 20 రకాలు? 20 స్వీట్లు తింటాడా? 20 కూరగాయలు తింటాడా? 10 పచ్చళ్ళు తింటాడా? తినే అంతే పెట్టాలి. ఓ పచ్చడి, ఓ కూర, ఓ మజ్జిగ, ఓ చారు, ఓ పెరుగు, ఓ అరటిపండు,
సరిపోతుంది. కానీ భయంకరమైన దాంట్లో ఒక అధ్యాయంలో చెప్తుంది ఏంటంటే ఒక 40% వేస్ట్ చేస్తున్నారు, తినట్లేదు, పారేస్తారు. మిగిలింది ఏదైనా ఉంటే ఎవరికైనా అనాథలకో ఎవరికో ఇవ్వవచ్చు. కానీ అది మిగలకుండా దాంట్లో పెట్టుకుంటాడు, సగం తింటాడు, ఆ ప్లేట్ అంతా పారేస్తాడు. దాన్ని ఎవరికి పెడతాం మళ్ళీ? కాబట్టి అంత వృధా చేస్తున్నారు. అది కూడా వ్యసనం. అధికంగా అనవసరంగా ఖర్చు చేయడం. అధిక ఖర్చు అంటే కొంచెం ఉన్నదానికన్నా కొద్దిగా పెడితే పెట్టవచ్చు, కొంచెం హుందాతనానికో పెద్దరికానికో. కానీ అనవసరంగా ఖర్చు చేయని చోట ఖర్చు పెడతాడు, అది వ్యసనంగా మారిపోతుంది. అనడు సప్త వ్యసనంబులు. ఈ 7 వ్యసనాలు చాలా భయంకరమైనవి. కానీ ఇప్పుడు 8వ వ్యసనం ఒకటి వచ్చేసి ఏమిటంటే అది సెల్ ఫోన్. ఈ ఫోన్ వల్ల పిల్లలు పెద్దలు ఒక్కళ్ళేమిటి ఫోన్ అనే మహమ్మారికి బానిసైపోయి ఆ రాత్రిపూట కూడా కలవరించటము, తర్వాత పిల్లలైతే మతిస్థిమితాన్ని కోల్పోతున్నారు, డిజార్డర్లోకి వెళ్ళిపోతున్నారు, మెంటల్లీ డిజార్డర్లోకి వెళ్ళిపోతున్నారు. రాత్రిపూట ఆ ఫోన్ ఇలా పట్టుకొని ఇలా 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 పేపర్లో ఇస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే కొంతవరకు తల్లిదండ్రులు మొక్క ఇవ్వంగానే ప్రాణ ఇవ్వంగునా అని చెప్పేసి మొక్కలోనే తుంచేయాలి. మన బాధ్యత వాళ్ళని రక్షించుకోవడం, వాళ్ళని మంచి మార్గంలో పెట్టడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. చదివించడం ఒక్కటే బాధ్యత కాదు. ఏదో మంచి స్కూల్ చూసి హాస్టల్లో వేసి ఎల్కేజీకి ₹1,00,000, యూకేజీకి ఒక 2 లక్షలు పెట్టవచ్చు. కానీ సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని వాడికి రేపు మనం అందించాలి. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ వ్యసనాల బారిన పడే యువతని రక్షించుకోవాల్సిన అవసరం. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి బాధ్యతగా మనం సమాజం పట్ల మన బాధ్యత ఏమిటి, కుటుంబం పట్ల మన బాధ్యత ఏమిటి, పిల్లల పట్ల మన బాధ్యత ఏమిటి, ఎవరైనా వ్యసన పరులు ఇంట్లో ఉంటే వాళ్ళని మనం ఏ విధంగా సన్మాన మార్గానికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఆలోచించి జీవితాన్ని గడపటం ఒక్కటే జీవితం కాదు, జీవితాన్ని ఆనందంగా, హాయిగా, ఆహ్లాదంగా, సంతోషంగా గడపటం జీవితం. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ వ్యసనాలకు బాధితులవుతుంటే వాళ్ళని సన్మార్గంలోకి తీసుకురావడానికి మన ప్రయత్నంగా మనం చేస్తారని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ నా భావాన్ని పంచుకుంటాను. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ని ఆదరించాలని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.